హాయ్ హలో, నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే మన తెలుగుదేశం పార్టీలో భద్రతో, బాధో, బాధ్యతో, భయమో, అభద్రతా భావమో ఏంటో తెలియదులే కానీ కొత్త టైప్ ఆఫ్ సమస్య వాళ్ళకి వస్తుంది. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, నేనో మొన్ననో ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా గారు పాల్గొన్నారు. ఆయన పక్కన అంబటి రాంబాబు గారు కూర్చొని కాసేపు ముచ్చటిచ్చారు. ఆ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చినాయి. వెంటనే హెడ్లైన్స్ మన పచ్చ ఛానల్లో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సీరియస్. అలానే ఈరోజు ఈనాడు పేపర్లో అనుకుంటా మెయిన్ పేపర్లోనే వేశారు. గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దు, టెలికాన్ఫరెన్స్లో నాయకులతో చంద్రబాబు అంట. ఏంటి చంద్రబాబు గారు ఈ పిచ్చి నాకు అర్థం కావట్లేదు. మీరు అలానే ఉన్నారు, మీ క్యాడర్ అలానే ఉన్నారు. ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీ లెక్కలో, మీ దృష్టిలో నాకు అర్థమైంది ఏంటంటే, కలిస్తే తప్పు, కలుపుకుంటే తప్పు లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇది ఈరోజు కొత్తగా ఏం జరిగింది కాదు. ఈరోజు అంబటి రాంబాబు గారితో బోండా ఉమా గారు మాట్లాడారని ఆయన మీద సీరియస్ అయ్యారు. మొన్నటికి మొన్న విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అంబటి రాంబాబు గారు పక్కన ఏబి వెంకటేశ్వరరావు గారు కూర్చున్నారని చెప్పేసి ఆయన మీద తెలుగుదేశం క్యాడర్ అంతా ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు కానీ తెలుగుదేశం క్యాడర్ మాత్రం ఫైర్ అయ్యారు. అంతకుముందు ఎప్పుడో ఒక ఇన్సిడెంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా ఎమ్మెల్యే శిరీష గారు అనుకుంటా జోగి రమేష్ గారితో ఒకే వేదిక మీద ఉన్నారని చెప్పేసి ఆయన మీద ఇంతే ఫైర్ అయ్యారు. ఆవిడ మీద ఇంతే ఫైర్ అయ్యారు. ఎందుకు ఇవన్నీ? ఇంత అభద్రతా భావం ఎందుకు? ఇప్పుడు మీ అబ్బాయి పాదయాత్ర చేస్తుంటే ఆ పాదయాత్రలో పాల్గొన్న మీ కుటుంబ సభ్యుడు తారక రత్నాకర్ చనిపోతే ఆ కుటుంబానికి మీరు బంధువు, నాటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు బంధువు. మీరిద్దరూ కలిసి కూర్చొని చర్చించి ఆ కుటుంబానికి ధైర్యంగా ఉండి ఎలా నిలబడాలి, ఏది మంచి అని చెప్పి ఆలోచన చేశారు కదా. అందులో తప్పేమైనా ఉందా? తప్పేం లేదు. ఎవరో తప్పు ఫీల్ అవ్వలేదే. ఇకపోతే మీరు ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారంటే చంద్రబాబు గారు, నాయకుల్ని వైసీపీ నాయకులతో మాట్లాడొద్దు, వేదికలు పంచుకోవద్దు, పంచుకుంటే షోకాజ్ నోటీసులు ఇస్తాం, పార్టీని సస్పెండ్ చేస్తాం లాంటి మెసేజ్ మీరు పంపిస్తుంటే, వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి గ్రామీణ ప్రాంతం చాలా ఎక్కువ. అందులో ఏదో కొన్ని ఫ్యాక్షన్ గ్రామాలు మినహాయించి మిగతా అన్ని గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఎలక్షన్ రోజునే నీదా పార్టీ నాదా పార్టీ అనుకుంటారు తప్పించి, మిగిలిన రోజుల్లో వారితో వీరికి అవసరాలు ఉంటాయి, వీరితో వారికి అవసరాలు ఉంటాయి, వ్యాపారాలు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ఉండొచ్చు. మీ వైఖరి చూస్తూ ఉంటే రేపటి నుంచి మీరు వైసీపీ వాళ్ళకి సంబంధించిన పొలాల్లో వ్యవసాయం చేయొద్దు, లేదంటే వారి వ్యవస్థల్లో ఉద్యోగాలు చేయొద్దు, వారితో వ్యాపారాలు చేయొద్దు, వారితో ఎటువంటి లావాదేవీలు చేయొద్దు. ఎవరి అభిమానం వాళ్ళకు ఉండి సార్ మీరు పార్టీని వ్యక్తిగతాన్ని ఎందుకు ముడిపెడుతున్నారు? అయినా అక్కడ ఏం చేశారు బోండా ఉమా గారు? కేవలం పక్కన ఉన్న మనిషిని పలకరించారు. మీ దృష్టిలో అది కూడా తప్పేనా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇందాకే చెప్పాను కదా, కలిస్తే తప్పు, కలుపుకుంటే తప్పు లేదని చెప్పేసి. మీ అబ్బాయి గారు, అదే మన షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఎవరు ఉంటే వాళ్ళ మీద ఎక్కడ లేని ఆరోపణలు చేశారు. ఒకసారి రాయలసీమ నుంచి వస్తుంటే వైసీపీకి సంబంధించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మీరు జాయిన్ చేసుకున్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జాయిన్ చేసుకున్నారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని జాయిన్ చేసుకున్నారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని జాయిన్ చేసుకున్నారు, ఉండవల్లి శ్రీదేవి గారిని జాయిన్ చేసుకున్నారు, వాసంశెట్టి సుభాష్ని జాయిన్ చేసుకున్నారు, కొలుసు పార్థసారథిని జాయిన్ చేసుకున్నారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారిని జాయిన్ చేసుకున్నారు. వైసీపీకి సంబంధించిన మొన్న సస్పెండ్ చేశారు ఆయన, ఆరణి కాదు ఆయన పేరు, ఆదిమూలం గారిని జాయిన్ చేసుకున్నారు. ఇలా ఎంతోమంది వైసీపీ, అసలు ముఖ్యంగా అవినీతి చక్రవర్తి అని మీరు బిరుదు ఇచ్చిన గుమ్మనూరు జయరామ్ గారిని జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకోవడమే కాదండి, వాళ్ళందరికీ మీరు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చారు. మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళలో పార్థసారథి గారికి, రామనారాయణ రెడ్డి గారికి మినిస్టర్ పోస్టులు కూడా ఇచ్చారు. సో మీరు కలుపుకుంటే తప్పే లేదు. ఏదో మాట వరుసగా మిగిలిన నాయకులు కలిస్తే మాత్రం తప్పు. అందుకే చెప్పా, మీరు కూడా దీనికి జస్టిఫికేషన్ చేశారు, టైటిల్ కూడా అదే పెట్టారు, కలిస్తే తప్పు, కలుపుకుంటే తప్పు లేదు. మరి అదేంటో కానీ మీరు వైసీపీ నాయకులందరినీ కూడా ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా అవినీతి, అక్రమం, అది ఇది అని చెప్పి చేసేస్తారు. మీ పార్టీలోకి రాగానే మరి ఏ డిటర్జెంట్ వాడుతున్నారో నాకు తెలియదు, వాషింగ్ పౌడర్ నిర్మా వాడుతున్నారో మరి ఏది వాడుతున్నారో నాకు తెలియదు, కానీ మీ పార్టీలోకి రాగానే వాళ్ళందరూ డిటర్జెంట్ పౌడర్తో క్లీన్ చేసేసినట్టు క్లీన్ అయిపోతున్నారు, గొప్ప నాయకులు అయిపోతున్నారు. అదేంటో లాజిక్ ఏంటో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మొన్న మధ్య మీరు ఎవరైతే రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చిన చింతకాల విజయ్ గారు కూడా అన్నారు, వైసీపీ వాళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళ పెళ్ళికి వెళ్తారు, వీళ్ళ పెళ్ళికి వెళ్తారు, టీడీపీ వాళ్ళు వాళ్ళ పెళ్ళికి వెళ్తారు, వీళ్ళ పెళ్ళికి వెళ్తారు. ఏంటి సార్ మీరు? రాజకీయాల్లో ఉన్నవాళ్ళు శత్రువులు కాదండి. ఎవరికి నచ్చిన సిద్ధాంతం ఉన్న పార్టీలో వాళ్ళు ఉంటారు. సిద్ధాంతాలు మార్చుకున్న రోజు, అవకాశాలు మారిన రోజు పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారిన మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు, మినిస్టర్ పోస్టులు ఇచ్చారు. మరి వాళ్ళందరికీ ఎవరికి హెచ్చరించలేదు ఎందుకు తీసుకున్నారు మీరు? మీకు అవసరం కాబట్టి. అవసరం వచ్చినప్పుడు ఏ రూలు లేదు. ఏంటండి, గొడ్డల పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దా? సార్ మీకైనా చిల్లరగా సిగ్గుగా అనిపించట్లేదా? అరే 7 సంవత్సరాల నుంచి చెప్తున్నాం, మన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోతుంది, మరి ఇప్పుడు కూడా నిరూపించలేదే అని చెప్పేసి. సార్ మీకు అర్థం కావట్లా? మీరు ప్రతిసారి గొడ్డల పార్టీ అని చెప్పేసి దాన్ని జనరలైజ్ చేసేస్తున్నారు. అంటే పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేసేసారా? ఏముందిలే ఇంకా అనేలాగా. ఇది మీకే నష్టం. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎనీవే, మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మాకైతే అర్థం కాలేదులే కానీ ఇలాంటి సాంప్రదాయం చాలా తప్పు సార్. అది విలేజ్ లెవెల్లోకి వచ్చేసరికి చాలా ఇంపాక్ట్ అవుతుంది. ప్రజల జీవన విధానం కూడా మారిపోతుంది. మీలాంటి విఘ్నులు, 76 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు మరొకసారి ఆలోచన చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.